హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు టమాటా పచ్చడి అయితే ట్రై చేసేసాను అనమాట. నాకైతే తింటాను తప్ప చేయడం రావు పచ్చళ్ళు. సో మా అత్తయ్య పొద్దున్నే శ్రీదేవి ట్రై ఇది చూడు పచ్చడి చూసి ట్రై చేయి యూట్యూబ్లో ఉంది అని అన్నారు. అది కూడా ఎవరి రెసిపీ అని అంటే కృష్ణవేణి నాగినేని గారిది అనమాట. సో ఆవిడ్ని మా అత్తయ్య గారు ఫాలో అవుతారు. ఈవెన్ అంజిత వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవుతాడు. వాళ్ళ వీడియోస్ని రెగ్యులర్గా చూస్తారు. సో టమాటాలు ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా చింతపండు ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి అందులో ఉన్న వాటర్ అని ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకోకపోతే నా పచ్చడి మాడిపోయినట్టు మీ పచ్చడి కూడా మాడిపోతుంది. తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను పౌడరు. తర్వాత మనం పోపు కూడా వేసుకోవాలి. సో పచ్చడికి పోపు కొద్దిగా ఆవాలు వేసుకున్న పోపు దినుసులు కొన్ని వేసుకున్న తర్వాత అందులోకి మెంతులు జీలకర్ర కొన్ని పండుమిర్చి వేసేసిన తర్వాత కొంచెం అలా చేసిన తర్వాత నాగినేని గారు ఏం చేశారు, కృష్ణవేణి గారు ఏం చేశారు అని అంటే వెల్లుల్లి కాయలు అలానే పొట్టు తీసి వేసుకున్నారు. మా ఇంట్లో అలా ఎవరు తినరు. సో నేను కొంచెం కచ్చాపచ్చా దంచుకున్నాను. అలా అయితే వేసాను నేను మన పోపు. కృష్ణవేణి గారు మీ పేరు తప్పుగా పలికితే సారీ. సో పచ్చళ్ళలోనే జీలకర్ర ఆవాలు మెంతులు పొడి ఉంది, ఆ పొడి వేసేసుకొని కలుపుకొని అలాగే పోపు వేసుకోవాలి. మమ్మీ ఏమో చేస్తుంది, నాకేం పెట్టట్లేదు అబ్బా అన్నట్టు మా చెన్ను పాప అయితే తొంగి చూస్తుంది. అందకున్నా సైలెంట్గా గిన్నె తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. సో పోపు కలుపుకున్న తర్వాత మా అత్తయ్య అన్నం తింటున్నారు. చెన్ను పాప కూడా తిని సూపర్ అని చెప్పింది తెలుసా అని. చూస్తుంటే నోరు ఉండిపోయింది. అస్సలు బాగుంది, టేస్ట్ బాగా నచ్చింది. మా పాప కూడా తినిందంటే నేను అర్థం చేసేసుకోండి కారం అవుతున్నా కూడా.